పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ముందుగా మనకి ఈ వారంలో ఎక్కడ ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి మిథునములో గురుగ్రహం ఉంది. ఆ శుక్రుడు బుధుడు వక్రించి వాళ్ళిద్దరూ కర్కాటకంలో ఉన్నారు. రవికేతువులు ఇద్దరు సింహరాశిలో ఉన్నారు. ఆ తర్వాత రాహువు మనకి బ్రహ్మాండంగా కుంభరాశిలో ఉన్నాడు. శని మనకి మీనరాశిలో ఉన్నాడు. కాబట్టి కుజుడు కన్యారాశిలో ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులు 12 రాశులపైన ఒక్కొక్క రాశికి విడివిడిగా ఎలా రాశి ఫలితాలు ఇస్తాడో చూద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి అందరికీ కూడా మనకి ఏమవుతుందండి, సింహరాశి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఏమవుతుంది, వితండవాదాలు చేస్తారు. మరి అందరూ కూడా జీవిత భాగస్వాములతో, వ్యాపార భాగస్వాములతో మీరు వితండవాదాలు చేస్తూ ఉంటారు. మీ పిల్లల్ని స్కూల్లో వేసే దగ్గర నుంచి మరి అన్నీ కూడా దింపడాలు, ఇలాంటి శ్రమ ఎక్కువగా ఉంటుంది, తిరుగుడు ఎక్కువగా ఉంటుంది. అలాగే మీ అబ్బాయి మరి నాన్ వెజిటేరియన్ ఫుడ్ తప్ప మామూలు వెజిటేరియన్ ఫుడ్ తినడం లేదని దానికి కూడా డిస్కషన్లు ఇళ్లలో. ఈ విధంగా మీ టైం పాస్ అయిపోతూ ఉంటుంది. ఆదాయాలు బ్రహ్మాండంగా ఉంటాయి. చేసే ఉద్యోగానికి ఏ ప్రాబ్లం లేదు. అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ మీ మీద నమ్మకంతో మరి గురువులంతా కూడా మీకు అప్పచెప్తారు. చకా మీరు అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆధ్యాత్మిక సంస్థలు, ఆశ్రమాలు, స్కూళ్ళలో మంచిగా ఇదవుతారు. సన్మాన కార్యక్రమాలు మీకు జరుగుతాయి. చాదస్తం బాగా పెరిగిపోతూ ఉంటుంది కొంచెం. అలాగే ఈ యొక్క జ్ఞానం కూడా బాగా పెరిగిపోతూ ఉంటుంది. లీడర్షిప్ క్వాలిటీ పెరిగిపోతుంది, నాయకత్వ లక్షణాలు. దానివల్ల ఇంట్లో సంసారంలో కూడా లీడర్గా నా మాట మీరు వినాలి అని నాయకత్వ లక్షణాలలాగా ఆర్డర్స్ వేయడం జరుగుతుంది. ఇది మామూలుగా బర్స్ట్ అవుతుంది. కాబట్టి ఈ రకంగా ఈ సింహరాశి వాళ్ళు కొత్త వ్యాపారాలు సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి రాహు జపం చేసుకోండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువులను ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని కానీ బగళాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.